దోనకొండలో కట్టడం కరెక్టా, లేకుంటే అమరావతిని కట్టడం కరెక్టా, మావిగన్ కరెక్టా, లేకుంటే యాడ కరెక్టు? మీరంతా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిలమ్మ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అందరు మీరు హైదరాబాద్లో నివాసం ఉంటారు కాబట్టి హైదరాబాద్లో కట్టుకున్నాం ఆ రాజధాని. అది ఇంకా బాగుంటుంది చూడండి. మావిగన్ ప్రతిపాదన కరెక్ట్ కాదు అన్నప్పుడు షర్మిలమ్మనైనా మరొకరినైనా అడుగుతా ఉన్నా నేను, ఏది కరెక్ట్ మీ ప్రతిపాదన? అమరావతి రాజధాని నిర్మాణంగా మీరు అంగీకరిస్తున్నారా? శివరామకృష్ణన్ కమిటీ తీర్మానం చేసిన తర్వాత కూడా ఇక్కడ వరదలతోనూ భూకంపాలతోనూ ఇది తరంగాదని చెప్పి మేధావులు చెప్పిన తర్వాత కూడా అధిక వ్యయంతో కూడిన శ్రమతో కూడిన నిర్మాణాలు చేపట్టాల్సి వస్తుంది. పునాదులు తీయాలంటే చాలా లోతుకు పోవాల్సి వస్తుంది. నీళ్లు పైనే ఊటపడతా ఉంది. మా మంగళగిరి మా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్తానే ఉన్నాడు, యోగ్యత లేదని మేధావులంతా చెప్తానే ఉన్నారు. ఈ బుద్ధుడికి మీరు కట్టడాలు కట్టలేకపోతున్నారు. కారణం ఇప్పుడు వర్షాకాలం వస్తే నీళ్లు తోడుకుంటున్నారు. కారణం కంప చెట్లు కొట్టేసుకుంటున్నారు. ఇప్పటికీ కారణం ఈ కారణాలే. ఇంకా మీరు 100 ఏళ్ళుండే మీరు ఆడ అమరావతి రాజధాని కట్టలేరు. మరి ఇవన్నీ తెలిసి షర్మిలమ్మ ఏ విధంగా మాట్లాడుతుంది? జోకర్ అని మావిగన్ ప్రతిపాదన మీకు తప్ప అందరికీ నచ్చుతూ ఉంది. మీకు తప్ప చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసే వాళ్లకు జగను జోకరో కాదో కానిమ్మా తర్వాత మాట్లాడదాం జోకరా కాదా అనేది. కానీ చంద్రబాబు నాయుడుకు బ్రోకర్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు చాలామంది బ్రోకర్లుగా పనిచేస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ పనిచేస్తాడు, మీరు పనిచేస్తారు, పవన్ కళ్యాణ్ పనిచేస్తాడు. ఒక్కొక్కటి పలుకులు మీ తల్లి. నీ ఏమో శిలక పలుకులు ఆయన కోసం, చంద్రబాబు నాయుడు కోసం. ఈయన ఏమో ఏబిఎన్ రాధాకృష్ణ ఏమో రోత పలుకులు, ఆయన పవన్ కళ్యాణ్ ఏమో ప్యాకేజీ పలుకులు. ఎవరిని ఉద్ధరించేదానికి మీరు? నిజంగా షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నిజంగా ఆ బాధ్యతను స్వీకరించిన మనిషి అయితే ప్రజా సమస్యల గురించి ప్రస్తావించదా? ప్రజా సమస్యలను ప్రస్తావించదా? ఫీజు రీంబర్స్మెంట్ కట్టక పిల్లలు అల్లాడిపోతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేసి రోడ్లు ఎక్కినారు. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి పేదవాళ్ళు ఉన్నారు. రైతుల కష్టాలతో విలవిలలాడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇయ్యక చంద్రబాబు నాయుడు మాట తప్పితే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మహిళలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగం కల్పన లేక ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తులు వారికి ఇచ్చిన హామీ నెరవేర్చక ఇబ్బంది పడుతున్నారు. ఇవి షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉండేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అయితే ప్రజా సమస్యలు ప్రస్తావించి ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన దూదెకినట్టు ఎక్కాల్సిన షర్మిలమ్మ అవి గాలికి వదిలేసి శిలక పలుకులు పలుకుతుంది చంద్రబాబు నాయుడు కోసం. 100 సార్లు ప్రతిపక్ష పార్టీలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావు, ప్రభుత్వాన్ని నడుపుతూ ఉండే చంద్రబాబు నాయుడుని 100కు ఒక్కసారి మాట్లాడతావు. ఒక్క మాట మేము అడుగుతా ఉన్నాం, మావిగన్ ప్రతిపాదన కరెక్ట్ కాకపోతే అమరావతి నిర్మాణం కరెక్టా కాదా? ఇది చెప్పండి. మీరెవరో? మీ అందరికీ కరెక్ట్ రాజధాని హైదరాబాదే. మీరంతా అన్ని సంసారం ఉండారు. మా జగను మేము మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాం. అందుకే జగన్ జోకర్ కాదమ్మా. మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్ జోకర్ కాదు, జగన్ మెంటర్. ఈ రాష్ట్రానికి మంచి చెప్పేవాడు, మంచి చెప్పినాడు. ఇదిగో ఈ రాజధాని ఇది వద్దు, 2 లక్షల కోట్ల రూపాయలతో మీరు నిర్మించి ఇది నిర్మాణం పూర్తి కాదు, అప్పుల పాలైపోతుంది రాష్ట్రం అంతా దరిద్రంలోకి నెట్టివేయబడుతుంది అని చెప్పి మంచి చెప్పినాడు. ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇస్తున్నారో ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరుస్తున్నారో వాటిని బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి ఇచ్చిన మాటను ప్రజల కోసం నిలబెట్టు అని చెప్పి మంచి చెప్పినాడు. చూడి, ఇది మెంటర్. పిల్లల కోసం నాడు నేడు పథకాన్ని తీసుకొచ్చి వారికి అక్షరాలు రుద్దించినాడు. చూడి, ఈ అక్షరాలు రుద్దిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, విద్య ద్వారానే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, నాగరికంగా మనం అభివృద్ధి చెందగలుగుతామని చెప్పి విద్యకు పెద్దపీట వేసి మంచి మాటలు చెప్పినాడు. చూడి, ఇదే మెంటర్ అంటారు. అందుకే జగన్ జోకర్ కాదు, జగన్ మెంటర్. మీరు
చంద్రబాబు నాయుడు కోసం చిలక పలుకులు పలికే మీరందరూ కూడా నా దృష్టిలో బ్రోకర్సే.